కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్య అతిథులు కొందరు విమానాలలో హెలికాప్టర్లలో విచ్చేస్తున్నారు. ప్రధానమంత్రి ఉదయం 11:45 గన్నవరంలో ప్రత్యేక విమానంలో దిగుతారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సూర్యాపేట నుంచి 11:30 ప్రాంతంలో నేరుగా ఉద్దండరాయునిపాలెంలోకి చేరుకుంటారు. हे कृष्ण गोदावरी तुंगभद्र नागावळि पिनाकिनी स्वर्णमुखी नदी जलचेलांचला शुभकलिंग शुभ विशाख मचिलीपट्नाలను अभिषेकिंचे बंगाళాఖాతాల ఖలంఖల गणित शास्त्र निपुणुरालु आंध्र शाकुंतल शतानेक शास्त्राలకు మేలు బంతిలా आर्यभट्टु शास्त्रमा भरद्वाज सूत्रमा श्रीहरिकोटंतरिक्ष तेजोमय नेत्रमा जयतु जयतु धरणिकोट अमरावती नमः हे कृष्ण गोदावरी तुंगभद्र नागावळि पिनाकिनी स्वर्णमुखी नदी जलचेलांचला शुभकलिंग शुभ विशाख मचिलीपट्नाలను అభిషేకించే బంగాళాఖాతాల ఖలంఖల గణిత శాస్త్ర నిపుణురాలు ఆంధ్ర శాకుంతల శతానేక శాస్త్రాలకు మేలు బంతిలా ఆచార్యుడు నాగార్జున బౌద్ధ పీఠమా శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి आर्यभट्टु शास्त्रमा भरद्वाज सूत्रमा श्रीहरिकोटंतरिक्ष तेजोमय नेत्रमा जयतु जयतु धरणिकोट अमरावती नमः हे कृष्ण శంకుస్థాపన కార్యక్రమం అంతా ప్రజలకు కనిపించేలా సభా ప్రాంగణంలో 15 ఎల్ఈడి తెరలు ఏర్పాటు చేశారు. శంకుస్థాపన కార్యక్రమంలో 14,000 మంది పోలీసులు బందోబస్తును నిర్వహిస్తున్నారు. వేదిక ప్రాంగణంపై 25 సీసీ కెమెరాలతో నిరంతర నిఘా పెట్టారు. కమాండ్ కంట్రోల్ రూమ్లో అన్ని శాఖల అధికారులు సిబ్బంది విధులు నిర్వహిస్తారు. సీసీ కెమెరాలు టీవీల దృశ్యాలను పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండడంతో ప్రజలు దాదాపు 1/2 కిలోమీటర్ దూరం నడిచి వెళ్లాల్సి వస్తోంది. అమరావతి శంకుస్థాపనకి మరికొద్ది గంటలు మాత్రమే సమయం ఉండడంతో తెల్లవారుజాము నుంచే ప్రజలు పెద్ద ఎత్తున తండోపతండాలుగా ఉద్దండరాయునిపాలెంకి తరలి వస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళంతా కూడా రాత్రే బయలుదేరి బస్సుల ద్వారా ఇటు రాయలసీమ జిల్లాల నుంచి ముఖ్యంగా వచ్చే వాళ్ళంతా కూడా తెల్లవారుజాముకి ఇక్కడికి చేరుకున్నారు. మనం ప్రస్తుతం చూడొచ్చు, వెలగపూడి నుంచి ఉద్దండరాయునిపాలెం మధ్యలో ఏదైతే అప్రోచ్ రోడ్డు వేశారో ఇక్కడ బస్సులకి ఎంట్రీ ఇచ్చారు. ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున ప్రజలు లోపలికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వీళ్ళంతా కూడా దాదాపుగా రాయలసీమ జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు రాత్రే బయలుదేరి ముందుగానే ఇక్కడికి చేరుకున్నారు. పోలీసులు కూడా ట్రాఫిక్ అడ్వైజరీస్ జారీ చేయడంతో వన్ వే ట్రాఫిక్ అమలు చేస్తున్నారు. హైవేలు కూడా మీద కూడా వన్ వే ట్రాఫిక్ అమలు చేస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాజధాని శంకుస్థాపన మహోత్సవాన్ని ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రజలు ఈ వేడుకని కల్లారా చూడాలన్న ఉత్సాహంతో ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో
కొంతమంది ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారు? చిత్తూరు జిల్లా కళహాస్త్రి కాన్స్టిట్యూషన్ గోపాలరెడ్డి గారి నియోజకవర్గం నుంచి వచ్చామండి. ఈ మహాసంకల్పానికి ఇటువంటి ఆనందదాయకమైన పండగ వాతావరణం కనిపిస్తూ ఉంది. ఏర్పాట్లు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయండి. ఇటువంటిది మేము ఎప్పుడూ చూడలేదు. ఈ వాతావరణం, ఈ జనాలు, ఈ విపరీతమైన జనం, ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంది. ఇదే విధంగా ఈ రోజు ఎట్లా అయితే జనాలు అధికంగా వస్తున్నారో అదేవిధంగా ఈ రాజధాని నిర్మాణం చాలా గొప్పగా నిర్మించుకొని మనం పట్టుదలతో మన చంద్రబాబు నాయుడు గారిని బలపరుస్తూ ఈ నవ్యాంధ్ర నిర్మాణాన్ని తొందరగా జరుపుకొని పూర్తి చేసుకోవాలనేసి ఒక దృఢ సంకల్పంతో ఈరోజు ఈ మహాయోగాన్ని తలపెట్టామండి. ఇవి ఏర్పాట్లు చూస్తూ ఉంటే ఒక మైసభలాగా ఉంది, చాలా చక్కగా ఉంది. ఈ సమర్థవంతుడికి ముఖ్యంగా ప్రజలు అధికారం ఇచ్చారు. ఆ సమర్థతని ఈయన ఇటువంటి కార్యక్రమాల ద్వారా ఒక మహాయజ్ఞంని చేయడానికి సిద్ధపడ్డారు. దీనికి మన వంతు సహాయం చేసి మనం కూడా దీనిలో అకుంఠిత దీక్షతో రాజధాని ఇప్పుడు ఎడారిగా ఉన్నట్టు భూమిని ఒక మంచి భవనాలు, శంకుస్థాపన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇక్కడ ఈ ఏర్పాట్లను చూస్తుంటే ఏమనిపిస్తుంది? శంకుస్థాపన ఏర్పాటు చాలా బాగుందండి. జనాన్ని ఇది చాలా బాగా మెయింటైన్ గట్రా పోలీసులు గారు చాలా బాగా చేస్తున్నారండి. రాజధాని చూద్దామని వచ్చామండి. మాది పశ్చిమ గోదావరి జిల్లా బ్రాహ్మణగూడెం చాగల మండలం. ఇక్కడ చూస్తే చాలా బాగున్నది అండి. రాజధాని చూద్దామని వచ్చాము అండి, చాలా బాగుంది. మీరు చెప్పండి, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? ఈ ఏర్పాట్లను చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? చాగల మండలం బ్రాహ్మణగూడెం గ్రామం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చామండి. మరి ఈ రోజు చూస్తే పండుగ వాతావరణం చాలా బాగుంది. మాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈరోజు ఇక్కడికి వచ్చేటప్పటికి ఎప్పుడో వచ్చాం, ఇవన్నీ బీడు భూముల్లో ఉండేవి. మరి ఇప్పుడు చూస్తుంటే చాలా బాగా ఉంది. మరి రాజధాని చాలా స్పీడ్గా కట్టేలాగానే కనపడుతుంది ఇక్కడ వాతావరణం. చంద్రబాబు నాయుడు గారి పక్క నియోజకవర్గం పలమనేరు నుండి వచ్చాము. మేము మండల రైతు అధ్యక్షుడు. ఇక్కడ చూస్తూ ఉన్నాము మంచి వాతావరణము. రాజధాని ప్రపంచంలోనే బ్రహ్మాండంగా తయారయ్యే విధంగా కట్టేదానికి పునాదులు వేసేట్టుగా సంతోషిస్తూ ఉన్నాము. మంచి వాతావరణము. ఇక్కడ రైతులు కూడా చాలా మంచి వాతావరణం ఇచ్చారు. మంచి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ నిర్ణయం చాలా సంతోషకరమైంది. ఇది తరతరాలకు నిలిచిపోయే విధంగా రాజధాని నిర్మాణం అమరావతి చరిత్రలో నిలిచిపోతున్న నమ్మకం మాకు పూర్తిగా బాగా నిర్మలంగా మనసుకు వస్తూ ఉంది. అది మొత్తం మీద అందరిలోనూ కూడా ఒక ఉత్సాహం, ఒక ఆసక్తి, ఒక ఉత్కంఠ వ్యక్తమవుతున్నాయి. అమరావతి శంకుస్థాపన ఈ విధంగా ఉంటే రాజధాని ఇంకా ఏ ఏ స్థాయిలో నిర్మిస్తారన్న ఒక ఆసక్తి వ్యక్తమవుతుంది. అదే సమయంలో ఇక్కడ ఏర్పాట్లను చూసి ఖచ్చితంగా ఒక ప్రపంచ స్థాయి నగరాన్ని నిర్మిస్తారన్న ఆశాభావం ఇక్కడికి వచ్చిన ప్రజలందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సుదూర ప్రాంతాల నుంచి చిత్తూరుతో పాటుగా ఇటు రాయలసీమ జిల్లాలతో పాటుగా ఇటు ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల నుంచి కూడా ప్రజలు తండోపతండాలుగా చేరుకుంటున్నారు. అనుకున్న దానికన్నా అయితే ప్రభుత్వం అంచనా వేసిన దానికన్నా పెద్ద స్థాయిలోనే, ఎక్కువ స్థాయిలోనే ప్రజలు వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఓవర్ టు స్టూడియో. ఇప్పుడు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.